క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునగాక. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ దినం దేవుని వాక్యములో నుండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుచున్నాను, మీరు చూడండి. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుడు ఈరోజు ఒక నూతనమైన ప్రత్యక్షతను మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచండి. దేవుని సన్నిధిలో చాలామంది జీవితాల్లో తమకు తామే, నేను ఈ పని చేయడానికి యోగ్యుడని కాదు, నేను ఈ లోకములో నాకు అప్పగించిన పనిని చేయడానికి సరైన సమర్థత నాకు లేదు, నేను ఉద్యోగాన్ని సంపాదించుకోలేను, నేను ఎగ్జామ్లో ఉత్తీర్ణత పొందలేను, ర్యాంకును సంపాదించుకోలేను. చాలామంది బిడ్డల జీవితాల్లో ఒక నిరాశ, వారిలో ఉన్న ఆ గొప్ప నిపుణత, నైపుణ్యత, జ్ఞానం వారికి తెలియకుండా సాతానుడు వారిని చాలా మట్టుకు కృంగదీస్తూ, నీవు పనికిరావు, నీవు పనికిరావు, నీవు పనికిరావు అని అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది మన బిడ్డలు స్టడీస్లో వెళ్ళుచున్నప్పుడు నీట్ ఎగ్జామ్లో సరైన ర్యాంక్ రాక, నేను ఇక నెక్స్ట్ లాంగ్ టర్మ్ అయినా కూడా నాకు అంత ర్యాంక్ రాదు, ఎందుకంటే నా కెపాసిటీ నాకేంటో తెలుసు, కనుక నేను మళ్ళీ వెళ్ళలేను అని చాలామంది వారిలో ఉన్న దేవుడు వారికి ఇచ్చిన ఆ గొప్ప జ్ఞానాన్ని వారు తక్కువ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. మీరు చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోవాలా. మీ పిల్లల్ని దాదాపుగా ఎంకరేజ్ చేయాలా, మన కుటుంబాలలో మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలా. ఈ ప్రపంచంలో దాదాపుగా 18th సెంచరీలో ఈ ప్రపంచంలో ఎక్కువగా అభివృద్ధి అనేది కనబడింది. న్యూ టెక్నాలజీ అనేది 18th సెంచరీ నుండి ఎక్కువ వస్తూ ఉంది. ఈ న్యూ టెక్నాలజీ అనేది ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కుట్టు మిషన్ యంత్రం ఫ్రాన్స్లో తిమనియర్ అనే వ్యక్తి, క్రిస్టియన్ టైలర్. ఇప్పుడు మనం వస్త్రాలు వేసుకున్నామంటే ఆయన కనుగొన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 1829లో ఫ్రాన్స్లో కనుగొన్నారు. కంప్యూటర్ మనం చూస్తున్నాం. ఈ కంప్యూటర్ అలన్ అనే వ్యక్తి బ్రిటన్లో 1804లో కనుగొన్నాడు. క్రిస్టియన్ కంప్యూటర్ అలా కనుగొన్నాడు. అంతేకాదు, మీకు ఇంకా చెప్పాలంటే మోటార్ బైక్ మనం దోలుతున్నాం. జర్మనీ దేశస్తుడు కాన్స్టాంట్ అనే వ్యక్తి జర్మనీ దేశస్తుడు. ఆయన 1885లో ఈ బైక్ కనుగొన్నాడండి.
ఈరోజు బైక్ ఒక క్రైస్తవులు నడుపుతున్నారా? ప్రపంచంలో క్రైస్తవేతరులు నడుపుచున్నారు బైక్, క్రైస్తవులు నడుపుచున్నారు. క్రైస్తవేతరులు గమనించాలా, క్రైస్తవులు కనుగొన్న బైక్ను నువ్వు నడుపుచున్నావు, కానీ క్రైస్తవ్యాన్ని ఎందుకు అసహించుకుంటున్నావు? సహోదరుడా, క్రైస్తవులను అసహించుకునే ఓ సహోదరుడా, ఆన్లైన్లో ఎవరైనా చూసినా దయచేసి ఆలోచించండి. 18th సెంచరీలో ఈ రీతిగా క్రైస్తవులు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, వారికి ఇవ్వబడిన ఆ కృపను బట్టి, ఇంకా మనం చూస్తే మనము టీవీ చూస్తూ ఉన్నాం. టీవీ ఫ్రాన్స్ వర్త్ అనే వ్యక్తి, అమెరికా దేశస్తుడు, 1927లో కనుగొన్నాడు. 1927లో ఈ వ్యక్తి, ఆ ఫ్రాన్స్ వర్త్ అనే వ్యక్తి, ఆయన టీవీని కనుగొన్నాడు. క్రైస్తవుడే. అంతేకాదు, ప్రతి ఒక్కరు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు కదా. బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆయన 1780లో కనుగొన్నాడు కళ్ళజోడు. ఇప్పుడు అందరూ దాదాపు ఎక్కువ మంది కళ్ళజోడు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటున్నారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఒక మాట చెప్తాను. 1903లో రైట్ బ్రదర్స్ ఏం కనుగొన్నారు? విమానాన్ని కనుగొన్నారు. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. 1903లో నీ ఇంట్లో వాడుచున్న ఫ్రిడ్జ్ అలెగ్జాండర్ జేమ్స్ 1850లో అమెరికా దేశస్తుడు కనుగొన్నాడు. అంటే జ్ఞానం ఎవరికి ఉందండి? చెప్పండి ఒకసారి. క్రైస్తవులకు ఉందని జ్ఞానం. ఈరోజు నీ పిల్లలు ఎందుకు ఐపీఎస్ కావద్దు? ఎందుకు ఐఏఎస్ కావద్దు? ఈరోజు మీరు చూడండి, మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు. నీవు దేవుని బిడ్డగా, నీవు తెలివిదొక్కవాడవని, తెలివిదొక్కదానవని, నేను ఆ పని చేయలేనని, నేను అందులో పనికిరానని నువ్వు అనుకుంటున్నావు. బిజినెస్లో నేను పనికిరాను, లేదు ఈ జాబ్లో నేను పనికిరాను, అబ్బో అందరూ గొప్ప గొప్పలు ఉన్నారు అక్కడ నేను ఉండలేను. ఇలాంటివన్నీ కూడా నీవు ఈరోజు నీ మెదడులో నుండి తొలగించుకోవాలి. చప్పలు కొట్టండి. ఎందుకో తెలుసా? బైబిల్లో మీరు చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళితే, ఆ వాక్య భాగంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన పేరు గిద్యోను. ఆయన చాలా బలవంతుడు. దేవుడు ఆయనకు మంచి బలం ఇచ్చాడు. దేవుడు ఆయనకి మంచి బలాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. కానీ ఈ యవనస్తుడు మిద్యానీయులకు భయపడి ఆయన వారితో పోరాటం చేయలేనని ఆయన దాక్కోవడం జరిగింది. ఆయన భయానికి బయటికి వస్తలేడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను జయించడానికి వారు ముందుకు వచ్చారు. ఇశ్రాయేలీయులలో ఎవడు కూడా ధైర్యముగా ముందుకు రావట్లేదు. ఎందుకంటే మేము శక్తిహీనులం, మా వల్ల కాదు, అది మేము చేయలేము, ఈ యుద్ధంలో మాకు జయం రాదు, ఈ పనిలో మేము ఓటమి పాలైపోతాం అని వాళ్ళ మైండ్ సెట్లో అలా ఫిక్స్ అయిపోయారు. నీ మైండ్ సెట్లో కూడా కొన్నిసార్లు అలా నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఆ పని చేస్తే ఫెయిల్యూరే, నేను చేయకముందు అనుకుంటావు. అనుకొని ముందుకు వెళ్ళాలన్నా వద్దా అని 10 సార్లు ఆలోచిస్తావు. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, నీకు మంచి బలాన్ని ఇచ్చాడు, అది నువ్వు చేయగలవు. నీలో ఎవడో కాదు, వాడు ఎవడు? వాడే. నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు, నీవు ఇందులో రాణించావు, ఇందులో నువ్వు పనికిరావు, ఇందులో నువ్వు ఫెయిల్యూర్ అవుతావు, నీకు అసలు నీటిలో ర్యాంక్ రాదు, మళ్ళీ పోయినా నువ్వు అసలు డాక్టర్ కాలేవు, నువ్వు సివిల్స్కి పోతే అబ్బో నువ్వు అంత గొప్ప, అది లేదు నీకు అని వాడితో ఎప్పటికప్పుడు నీకు ఆ సమాచారం, ఆ నెగిటివ్ మెసేజ్ నీ మైండ్కి పాస్ చేస్తూ ఉంటాడు. గిద్యోనుకు కూడా అదే జరిగింది. గిద్యోను జీవితంలో దేవుడు ఆయనకు మంచి బలం ఇచ్చాడు, గిద్యోనుకు మంచి శక్తినిచ్చాడు. గిద్యోను చాలా బలాఢ్యుడు. దేవునికి తెలుసు ఆ బలం ఇచ్చింది ఆయన. నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, నీకు మంచి టాలెంట్ ఇచ్చింది దేవుడు.
నీకు మంచి ఆ ఓపిక, ఓ సహనం ఇచ్చిన దేవుడు. నువ్వు ఏ పనిలో వెళ్ళినా సక్సెస్ఫుల్ పర్సన్గా బ్లెస్ అవుతావు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఆ సాతాను నిన్ను అలా భ్రమపరుస్తూ ఉన్నాడు. గిద్యోను జీవితంలో కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఆయన మనసులో సాతానుడు నువ్వు బలహీనుడవే అని ఆ సాతాను చెప్తా ఉంటే తను కూడా నేను బలహీనుడే కదా కనుక ఇక నేను బయటికి వెళ్ళాను చంపేస్తారు అని. అక్కడ ఏం జరిగింది చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు, బలవంతుడని ఆయన అనుకోవట్లేదు. కానీ 6వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ ఈ విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనం 6వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. దానికన్నా ముందు 12వ వచనం చూడండి. 12వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీదేజీయుడైన యోవాబునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకం వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా చాలు. ఇక్కడ ఏముందంటే ఆయన మిద్యానీయులకు మరుగై ఉండినట్లుగా, మిద్యానీయులకు కనబడకూడదు, మిద్యానీయులకు భయపడి ఆయన గానుగ చాటున ఏదో ఒక పని, గోధుమలు చల్లుచున్నట్లుగా, అక్కడ ఏదో పని కలిపించుకున్నట్టుగా పని చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గిద్యోను మానసిక స్థితి ఎలా ఉందంటే, నేను బలహీనుడును, నేను మిద్యానీయులతో పోరాటం చేయలేను, ఆ పని నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా. దేవుని దూత ప్రత్యక్షమై గిద్యోనుకి ఏ మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. ఈయన మైండ్ సెట్కి భిన్నమైన మెసేజ్ వస్తూ ఉంది. దూత గిద్యోనుతో మాట్లాడుచు ఉన్నాడు. ఈరోజు అదే స్వరం నీకు వినబడుతుంది. ఒక గిద్యోను వలె నేను తెలివి తక్కువదానను, నాకు ఈ చదువులు నా వల్ల కాదు, నేను ఈ ఉన్నత స్థితికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు, నేను ఈ పనిలో రాణించలేను, నేను బిజినెస్లో రాణించలేను. ఈ రీతిగా నీవు ఇంకా అనేక విధాలుగా నీవు ఆ రీతిగా బలహీనపరచబడి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్లు రాసి అనుకున్నామా, ఇక లాభం లేదు, ఇక నేను క్లోజ్, ఇది లాస్ట్ ఎగ్జామ్ రాస్తా. కొన్ని టెస్టులు మనకి జాబ్ పర్పస్లో గ్రూప్స్, చాలామంది గ్రూప్స్ రాయరు. నాకు అదే మొన్న అనిపించింది, మన చర్చిలో డిగ్రీ చదివిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది గ్రూప్స్ రాశారు? ఒక్కరు రాయలేదు. గ్రూప్స్ ఎందుకు రాయొద్దు? గ్రూప్స్ ఎందుకు రాయొద్దు? నీకు ఎలిజిబిలిటీ లేదా? నీకు మెదడు చిన్నగా ఉందా? నీ ఫ్రెండ్ కంటే గ్రూప్స్లో టాపర్లో ర్యాంక్ తెచ్చుకునే వానికన్నా నీకేం తక్కువ ఉందా? ఏం తక్కువ ఉంది నీకు? కాకపోతే సాతాను నువ్వు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అందులో పనికిరావు, గ్రూప్స్కు నువ్వు పనికిరావు, ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత టాలెంటెడ్ ఉండాలి, ఎంత అని అట్లా వానికి ఉండబడిన టాలెంట్ను గొప్ప చేసుకుంటూ నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. నేనంట మన చర్చిలో యూత్ పిల్లలు, యవనస్తురాలు, వివాహితులు కూడా, మీరు డిగ్రీ చదివిన వారు, గ్రూప్స్ కొరకు మీరు ప్రార్థన పూర్వకంగా నెక్స్ట్ టర్మ్కి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా, జిల్లా అధికారులుగా చేస్తాడు. అధికారం మీ చేతిలో ఉంటుంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీసులో 20 మంది ఉంటే ఒక్క క్రైస్తవ బిడ్డ ఆఫీసులో ఆఫీసర్గా ఉండడు. ఎక్కడుంటాడు? అటెండర్గా ఉంటాడు. ఎక్కడుంటాడు? అటెండర్ పోస్ట్లో ఉంటాడు. ఇంకంతేనా? అంటే దీన్ని బట్టే కదా దేవుని నామము అవమానపరచబడుతుంది. ఇందును బట్టే కదా, మిమ్మును బట్టే కదా, మీలో ఉన్న అసమర్థతను బట్టి ఈ భారతదేశంలో
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో క్రైస్తవ బిడ్డలు అధికార సీట్లో కూర్చొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఆ జిల్లాని పరిపాలించేవారుగా ఉండాలా. ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు. ఊరికనే చాలామంది ఏమనుకుంటారు, అబ్రాడ్కి వెళ్దాం. ఏ దేశానికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడే నీవు ఉండి దేవుని నామాన్ని నీ ద్వారా మహిమపరచడానికి నువ్వు ప్రయాసపడు. నువ్వు దేవుని యొక్క నామములో దేవుని బిడ్డగా బ్రతుకుచున్నావు. ఈరోజు గిద్యోను వలె నేను పనికిరాను అనుకుంటున్నావు. పనికిరాను అనుకొని నువ్వు రాయవలసిన గ్రూప్స్ రాయకుండా, ఎగ్జామ్స్ రాయకుండా, నువ్వు ప్రయాసపడకుండా, నువ్వు దానికి పనికిరాను అనుకొని నువ్వు ఆ రీతిగా నీకు నీవే నీ తెలివిని చాలా తక్కువ అంచనేసి మరుగు చేశావు. నీ బ్రెయిన్ మీద ఒక కవరింగ్ కప్పబడింది. ఈరోజు ఆ కవరింగ్ ఓపెన్ కావాలా? చప్పట్లు కొట్టండి గట్టిగా. గిద్యోను జీవితంలో అదే జరిగిందండి. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన కుమార్తె కుమారుడా అని నేను పిలుస్తున్నాడు. నీలాంటి జ్ఞానము ఎవరికి లేదు అంటున్నాడు. నీకు ఇవ్వబడిన జ్ఞానం గొప్ప జ్ఞానం, అనంతమైన నా జ్ఞానాన్ని నీకు ఇచ్చిన అంటున్నాడు. 18th సెంచరీలో క్రైస్తవులు ఎంత షార్ప్గా ఉండి ఈ ప్రపంచానికి మేలుకరంగా ఉన్నారో ఒకసారి నువ్వు ఆలోచించు. రాబోయే ఈ అంత్య దినాల్లో దేవుని బిడ్డలుగా మనము ఈ లోకానికి, ఈ దేశానికి, మన రాష్ట్రానికి క్రైస్తవ బిడ్డలు దీవెనకరముగా ఉండాలని దేవుని చిత్తం. అందుకే ఈ వర్తమానం దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో మీరు గమనించండి, బైబిల్ అంతా చదవండి. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది దేవుని ప్రజల పట్ల. మోషే నిజానికి సకల విద్యలు, ఎక్కడి సకల విద్యలు? ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు అంట. చూడండి, అపోస్తలుల కాలం గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలందు వాటిని అభ్యసించాడట. మాటలయందు కార్యములయందు. అంటే చూడండి, చదువు అంటే చాలామందికి భయం. చదువుకోరా బాబా అంటే ఇక అంతే, డిగ్రీనో ఇంటర్మీడియట్ కొంతమంది, 10th కొంతమంది, డిగ్రీలో ఆగిపోయారు కొంతమంది, పీజీ చేయరు, చదవరు. ఒక మోషేని మీరు చూడండి. మోషేలో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే చదవాలా, అన్ని డిగ్రీలు చదవాలా. అసలు ఐగుప్తు కంట్రీలో ఏమేం డిగ్రీ ఉందో ఆ డిగ్రీలు అన్నీ కూడా మోషే చదివాడు. ఆయన పేరు ప్రక్కకు ఇంత పొడుగు డిగ్రీలు ఉన్నాయట. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంత గొప్ప డిగ్రీలు ఉన్నాయండి మోషేకు. అందుకే అసలు ఆయనకు మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడట. ఇలాంటి గొప్ప వ్యక్తిని సైతాన్ ఏం చేసింది తెలుసా? మైండ్ను మరుగుపరిచింది. మరుగుపరిచి నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు. దేనికి పనికి వస్తావు తెలుసా? ఆ గొర్రెలను మేపడానికే పనికి వస్తావు. గొర్రెలు అంటే గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం కాస్తున్నాడు? మిద్యానులో గొర్రెలు కాస్తున్నాడు. ఐగుప్తు సకల విద్యలను అభ్యసించాడు. కానీ మోషే గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో తిరుగుతున్నాడు. హోరేబు కొండ చుట్టూ ఆ గొర్రెలను మేపుతున్నాడు. ఆయన ఆ మందలను మేపుచున్నాడు. సడన్గా ఒక దినం దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై మోషే మోషే పిలుస్తున్నాడు. నా ప్రియమైన దేవులారా, ఈరోజు నిన్ను దేవుడు తట్టుతున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడును లెగు అంటున్నాడు. మోషే మోషే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను.
నీకున్న విద్య, నీకున్న జ్ఞానం, నీకున్న గొప్ప వివేకం ఎవరికి లేదు. ఇమ్మీడియట్గా నువ్వు మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళావు, ఐగుప్తు దేశానికి వెళ్ళావు. నేను అక్కడ నువ్వు ఏం చేయాలో నేను చెప్తా అన్నాడు. ఈయన భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఆయనకు జ్ఞానం లేదు. ఆయనకు ఆ దేశానికి వెళితే అక్కడ వాళ్ళతో మాట్లాడలేడు. అంటే ఆయనకు లోపల భయం ఉంది. ఏముందట? భయం అనేది చాలా డేంజరస్ అండి. ఈ భయం ఏం చేస్తుందంటే నీలో ఉన్న గొప్పతనాన్ని కంప్లీట్గా హీనం చేస్తుంది. ఈ భయము నీలో మంచి ఆరోగ్యం ఉంది, ఈ భయము నిన్ను అనారోగ్యునిగా చేస్తుంది. భయమే. ఈ భయము నువ్వు చక్కగా ఎగ్జామ్ రాయగలవు, కానీ భయం ఏం చేస్తుందంటే నీకున్న జ్ఞానాన్ని అంతా తీసి అక్కడ పెంటలో పడేటట్టుగా చేస్తూ ఉన్నది. ఈ భయం చాలా మంది భయముతోనే. నేను అంటాను, నీకు ఏది కష్టమని అనుకుంటున్నావో నీ దేవుడు దాని విషయంలోనే నీకు సులువుగా చేస్తాడు. అది మన దేవుని ఉన్న ప్రత్యేకత. నువ్వు భయపడద్దు. నేను అంటా ఒకటే, సివిల్స్కి ప్రిపేర్ కావాలి మన యవనస్తులు, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావాలి. మీ గోల్ అలా ఉండాలి. కానీ నేను అందుకు పనికిరానని మీరు ఏదో చిన్న చిన్న వాటిని చూడకండి, కిందికి చూడకండి. గిద్యోను కూర్చుండి కింద గోధుమలు చల్లుతావు, కిందికి చూస్తూ ఉన్నాడట. కానీ గిద్యోను ఎటు చూడాలి? పైకి చూడవలసిన గిద్యోను కింద చూస్తున్నాడు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుడు ఈ రోజు అంటున్నాడు, గిద్యోను లాగున నా యవన కుమారుడా, యవన కుమార్తె, ఈరోజు నీలో జ్ఞానవంతుడవు, నీకు జ్ఞానము నేను ఇచ్చినాను, జ్ఞానము కలిగిన నా కుమారి, నా కుమార్తె అంటున్నాడు నిన్ను. నీవు ఈరోజు ధైర్యముతో నీవు ముందుకు వెళ్ళు, నేను నిన్ను ఈ దేశ ఉన్నత స్థలముల మీద నిలబెడతానంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టడానికి గట్టిగా మన పిల్లలను అలా మనం ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్గా మీరు వాళ్ళని బలపరచాలి, వాళ్ళకు వాక్యం చెప్పండి, వాళ్ళని ముందుకు నడిపించండి. కేవలము డాక్టర్లు ఇంజనీర్ కాదు, అక్కడ సివిల్స్ రాయించాలా, గ్రూప్స్ రాయించాలా. మన ఫ్యామిలీస్లో మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలా. యవనస్తులతో దేవుడి దాన్ని మాట్లాడుచున్నారు కదా, నా కుమారుడు నువ్వు చాలా జ్ఞానం ఉంది, నీకున్న జ్ఞానం అది ఇప్పుడు పరిమళగా ఒక సువాసనగా నీలో నుండి బయటికి రాబోతుంది. నీ జ్ఞానము అనంతమైన జ్ఞానం. 18th century నువ్వు గుర్తు చేసుకోవాలి. 18th centuryలో దేవుడు తన బిడ్డలకి, సంఘములో ఎవరెవరికి ఎంత జ్ఞానం ఇచ్చి లోకానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడో నువ్వు ఈరోజు గుర్తు చేసుకో. ఇంకా చెప్పాలంటే మనందరికి తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన క్లాస్లో మొద్దు, ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానము నాకుంది అనుకోవట్లేదు, నాకేం రాదు, నాకు చదువు వస్తలేదు అనుకుంటున్నాడు. క్లాస్లో చదవట్లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, ఆ క్లాస్ టీచరు వీడు క్లాస్లో ఉంటే ముద్దు అయిపోతున్నాడు, అందరిని చెడగొడుతున్నాడు అని ఒక చిట్టిలో వాళ్ళ మమ్మీకి లెటర్ రాసింది. రేపు మళ్ళీ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు అని చెప్పింది. ఇది మీ మమ్మీకి బాబు చిట్టి అని బ్యాగ్లో బుక్లో పెట్టి ఇచ్చేసింది, ఆ డైరీలో పెట్టి ఇచ్చేసింది. వీడు వెళ్ళి ఆ డైరీలో ఓపెన్ చేసి, మమ్మీ మా క్లాస్ టీచర్ ఇచ్చిందని ఇచ్చాడు. అందులో ఆ బాబు యొక్క బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఆ టీచర్, ఆ బాబు అసలు బుద్ధిహీనుడు, వాడు తెలివి తక్కువవాడు, చదివేవాడు కాదు, క్లాస్లో పిల్లల్ని జడుగొడుతున్నాడు, వాని ద్వారా ఇంకొకటి చెడిపోతున్నాడు. అందుకే మీ బాబును వేరే స్కూల్ అయ్యమ్మా ఇక్కడికి పంపించొద్దని రాసింది. కానీ ఆమె మంచి ప్రార్థన పరాలు.
ఆమె నా కొడుకుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని నేను నా కొడుకుకు బోధించాలి అనుకొని ఏం రాసింది మా అమ్మ టీచర్ అంటే, ఏం లేదన్నా నువ్వు అట మంచి పిల్లవనట, నీకున్న జ్ఞానం ఈ క్లాస్లో ఎవరికి లేదట, నువ్వు చదివితే ఇట్లా పట్టేస్తావట, వెంటనే కంటతో చెప్పేస్తావట, అంత మెమోరీ ఉందట నీకు. అవునా మమ్మీ? అవన్నీ చెప్తాడు వాడు విని. ఇక నెక్స్ట్ వేరే స్కూల్ వేసిందట. వేరే స్కూల్ వేస్తే ఆయన జ్ఞానం అద్భుతమైన జ్ఞానంగా మారిపోయి ప్రపంచానికి ఈ లైట్ని కనుగొనేవాడుగా దేవుడు దీవించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఈ లైట్ని, కాంతిని కనుగొనేవాడుగా దేవుడు ఆయనను దీవించాడు. ఆ మదరే గనుక ఆ రోజు టీచర్ నువ్వు మొద్దోడివిరా, నువ్వు తెలివితక్కువడివిరా, నువ్వు పనికిరాని వాడువురా అని కోపం చేసి కొట్టి తిట్టితే ఆయన ఈరోజు ప్రపంచానికి ఈ వెలుగు ఇచ్చేవాడు కాదు. ఒక మదర్గా, ఒక ఫాదర్గా నీ పిల్లవాడిని తనలో ఉన్న జ్ఞానాన్ని తనకు నువ్వు ఉపదేశించు, వాక్యాన్ని ఉపదేశించు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం గొప్పది బిడ్డ. నీ క్లాస్ రూమ్లో ఎవడు కూడా నీ అంత జ్ఞానవంతుడు లేడు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డావు, నువ్వు యేసు ప్రభు బిడ్డవు. నాయన దేవుడు నీతో ఉన్నాడు, ఆ జ్ఞానం నీకు ఇవ్వబడింది, చదువు బిడ్డ అని ప్రార్థించి ఆ బాబుని నీవు ఒక దేశానికి క్షేమాన్నిచ్చే బిడ్డగా తీర్చిదిద్దగలిగే ఒక మదర్గా, ఒక ఫాదర్గా నువ్వు ఉండాలి. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈరోజు వాక్యము చేత ప్రతి ఒక్కరిని దర్శించిన దేవుడవు, మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి, గిద్యోనుతో మహాపరాక్రమము కలిగిన, బలము కలిగిన గిద్యోను అని మాట్లాడిన దేవుడు, ఈరోజు ఇక్కడున్న ప్రతి బిడ్డతో, ముఖ్యంగా యవనస్తులు యవనస్తురాలతో మాట్లాడిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానము ఎంతమంది విశ్వాసముతో రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కృప అనుగ్రహింపబడును గాక. ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్ ముందు కూర్చోండి ఎంతమంది ప్రభు నిరుత్సాహముతో, ఇదిగో నా వల్ల ఈ పని కాదని, నా వల్ల ఈ పని కాదని, నేను చేతగాడవాడను చేతగానిదానని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళందరినీ బలపరచుదువుగాక. నీ సన్నిధిలో వారిని దీవించుదువుగాక. నీ కనికరం తోడుగా ఉంచండి. ఈ వర్తమానం ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వాద పథములోనికి నడిపించేదిగా ఉన్నట్లు కృప చూపండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.